సంజు శాంసన్ ఒక్కడే ఆర్మీలో ఆడి సిఎస్కేకి విజయాన్ని అందించాడు. ఇప్పుడు సిఎస్కే ప్లే ఆఫ్కి వెళ్ళే పరిస్థితిలో ఉంది. ఇక సిఎస్కే వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో ఏం జరిగిందో టాప్ 5 మూమెంట్స్ గురించి ఈరోజు వీడియోలో డిస్కషన్ చేద్దాం. నెంబర్ 1, మొదట ఢిల్లీ బ్యాటింగ్కు వచ్చింది. రాహుల్, నిశాంక ఇద్దరు పవర్ ప్లేలోనే అవుట్ అయిపోయారు. పవర్ ప్లేలో ఢిల్లీ కేవలం 38 పరుగులు మాత్రమే చేసింది. నెంబర్ 2, సిఎస్కే బౌలింగ్ చాలా డేంజరస్గా కనిపించింది. వారి బౌలింగ్ ముందు ఢిల్లీ కేవలం 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ తర్వాత ట్రిస్టన్ 38 పరుగులు, సమీర్ రిజ్వీ 40 పరుగులు చేసి ఢిల్లీ స్కోరును 155కు తీసుకువెళ్లారు. నెంబర్ 3, సిఎస్కే స్పిన్నర్లు ఈ మ్యాచ్లో అదరగొట్టారు. నూర్ అహ్మద్ 3 ఓవర్లో 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మహేష్ త్రిక్షానా 4 ఓవర్లలో మంచి ఎకానమీతో 1 వికెట్ తీశాడు. నెంబర్ 4, సిఎస్కే బ్యాటింగ్కి వచ్చినప్పుడు గైక్వాడ్ చాలా స్లోగా ఆడుతూ 13 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఊర్విల్ పటేల్ కూడా త్వరగా అవుట్ అయ్యాడు. కానీ తర్వాత సంజు శాంసన్ 32 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. నెంబర్ 5, సంజు శాంసన్ ఈ మ్యాచ్లో 52 బంతుల్లో 87 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 6 సిక్స్లు, 7 ఫోర్లు. కార్తిక్ శర్మ 41 పరుగులు చేసి సహకరించాడు. దీంతో సిఎస్కే సులభంగా మ్యాచ్ గెలిచింది. అయినా కూడా సిఎస్కే ఫ్యాన్స్ పూర్తిగా సంతోషంగా లేరు. ఎందుకంటే ఎంఎస్ ధోని ఈ మ్యాచ్లో ఆడతారనుకున్నారు. కానీ ఈ మ్యాచ్లో కూడా ఎంఎస్ ధోని ఆడలేదు. అయితే ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఎంఎస్ ధోని ముందు మ్యాచ్ల్లో ఆడతారో లేరో కూడా కామెంట్ చేసి చెప్పండి.